వెల్కమ్ టు స్పెయిన్. దివ్య నువ్వా? ఇదంతా నీ ప్లానా? నీకు మరీ అంతలా మా బాసుని చూడాలనిపిస్తే ఒక్క ఫోన్ చేస్తే సరిపోద్ది. ఈ కిడ్నాప్ అవసరమా? ఇలా ల్యాండ్ అయ్యాం, అలా కిడ్నాప్ చేస్తారు. మీరు ల్యాండ్ అయింది ఇప్పుడు కాదు, 3 days బ్యాక్. యూ హర్డ్ మీ రైట్. మీరు 3 days బ్యాకే స్పెయిన్ వచ్చారు. వచ్చిన వెంటనే మీరు నేషనల్ లైబ్రరీ ఆఫ్ స్పెయిన్కి వెళ్ళి మా నాన్న గ్యాస్ లైన్కి సంబంధించిన 20 years old ఈకోజోన్ ఆర్టికల్ కలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి వెళ్ళి సబ్మిట్ చేశారు. ఆ నెక్స్ట్ డే ల్యాండ్ చుట్టూ ఉన్న ప్రజలందరినీ రెచ్చగొట్టి గ్యాస్ ప్రొడ్యూస్ చేయకూడదు అని ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఇంకో 2 daysలో ఎన్వైరన్మెంటల్ కమిటీ వస్తుంది. ఆ కమిటీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ ఆగిపోతుంది. అప్పుడు ఈ గేమ్లో మా డాడీ ఓడిపోతారు, తన ఆస్తి మొత్తం కోల్పోతారు. ఇది మీ ఆపరేషన్. ఈ ఆపరేషన్కి మీరు పెట్టుకున్న పేరు LEAD, లీడ్. L అంటే లైబ్రరీ, E అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్, A అంటే యాజిటేషన్. ఇందులో D అంటే ఏంటో నాకు ఇంకా తెలియలేదు. అది నాకు తెలియాలి. అంతవరకు మీరు ఇక్కడే ఉండాలి. D అంటే దివ్య. నేను మీ నాన్న కోసం ఇక్కడికి రాలేదు దివ్య, నీకోసం వచ్చాను. డోంట్ బ్లఫ్. లీడ్. అసలు మన ప్లాన్ దివ్యకల్లా లీక్ అయిందిరా. నాకైతే ఆడి మీద అసలు డౌట్ లేదు బాస్. వీడు మంచోడు బాస్. యాక్చువల్లీ ఐ థింక్ దీని భాష మనకే అర్థం అవుతుంది బాస్. ఇది లీక్ చేసిన వాళ్ళకి ఏం అర్థం కాదు. నేను చెప్పనా బాస్? మనం అనుకుందే కదా బాస్, దివ్యకు మీరే చెప్పేశారు కదా, లవ్ కదా బాస్. బాస్ జ్యూస్ తాగుతా బాస్. ఇక్కడి నుంచి మీకు ఏది తెలియకపోవడమే నా ప్లాన్. సారీ బాస్. గెట్ అవుట్. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వేం ఆలోచించకూడదు. చెయ్యి, సరిగ్గా సాల్వ్ చెయ్యి. ఇప్పుడు చెప్పు, D అంటే ఏంటి? మా డాడీని ఏం చేయబోతున్నావు? D అంటే దివ్య. సాల్వ్డ్. సాల్వ్ అయిపోయిందా? ఇదిగో ఇవన్నీ సాల్వ్ చెయ్యి. ఓకే, ఇస్రో అంటే? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నాసా అంటే? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. బ్రిటన్ ప్రెసిడెంట్ ఎవరు? బ్రిటన్కి ప్రెసిడెంట్ ఉంటాడు దివ్య, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. క్వశ్చన్ అడిగే ముందు ఒకసారి ఆలోచించడు. అబ్బో, నేను ఆలోచించడిగే గ్యాప్లో నువ్వు ఆలోచించేద్దామనా? కుదరదు. నువ్వు చెప్పు, D అంటే ఏంటి? D అంటే దివ్య. డన్. నేను అర్జెంటుగా స్నానం చేయాలి. బాత్రూమ్ ఎక్కడ? ఏంటి? ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోయాయి. నేను స్నానం చేయబోతున్నాను. పర్లేదు, స్నానం చేస్తూ కూడా చెప్పొచ్చు. సచిన్ టెండూల్కర్. ఏంటి? అదే నువ్వు అడగబోయే క్వశ్చన్ ఆన్సర్. నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను, నీకెలా తెలుసు? నాకంతే. నా నుంచి 2 feet డిస్టెన్స్లో ఎవరున్నా వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ నాకు అందేస్తాయి. అంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు చెప్పు, నా నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో? బెల్జియం. ఇప్పుడు చెప్పు, ఆ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? బ్రిటన్. అయితే ఇప్పుడు చెప్పు, ఆ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్? ఫ్రీక్వెన్సీ అందట్లేదు, కొంచెం కిందికి రా. ఇంకా కిందికి. దగ్గరికి, ఇంకా దగ్గరికి. ఆమిర్ ఖాన్. ఎలా ఇదంతా? నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు ప్రిపేర్ అయిన క్వశ్చన్ పేపర్ బాత్రూంలో మర్చిపోయావు. దివ్య. ఏంటి? D అంటే అదే దివ్యానే. ఏంటి? నాకు కొన్ని ఎమోషన్స్ మిగిలిపోయాయి. నేను ఇప్పుడు స్నానం చేస్తున్నాను. అందుకే ఇదే రైట్ టైం.
యాక్చువల్గా ఇంతకు దగ్గరకు వచ్చావు కదా, అదే నేను ఆమిర్ ఖాన్ అని ఆన్సర్ చెప్పినప్పుడు అప్పుడు నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపించింది. నీకు తెలుసు కదా నేను ఎక్కడ ఎమోషన్స్ అక్కడే తీర్చేసుకుంటానని. అలా తీసుకోకపోతే ఆ ఎమోషన్ నాలో నిండిపోయి వేరెవరి మీద చూపించాల్సి వస్తుంది. అందుకే నా ముద్దు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. కుదరదు. ఎందుకు కుదరదు? నేను నిన్ను ముద్దు పెట్టుకోవడం వల్ల నీకేం ప్రాబ్లం? నువ్వేం నన్ను లవ్ చేయట్లేదు కదా. లేదు. నేను నిన్ను ముద్దు పెట్టుకోవడం వల్ల నువ్వు ఎమోషనల్ అయ్యి రొమాంటిక్గా ఫీల్ అయిపోయి అలాంటిది ఏదైనా ఉంటే చెప్పి నేను వెళ్ళిపోతాను. నేను ఏం అలా ఫీల్ అవ్వను. దెన్ నేను ముద్దు పెట్టుకుంటే నీకేం ప్రాబ్లం? రెడీ? వద్దులే. నేను ముద్దు పెట్టుకుంటే నువ్వు ఎమోషనల్గా రియాక్ట్ అవుతాను భయంగా ఉంది. హలో, పెట్టుకో, పెట్టు. యాక్చువల్గా నిన్ను కిస్ చేయకముందు హక్ చేసుకుందాం అనుకున్నాను. ఆ ఎమోషన్ కూడా తీర్చేసుకుంటాను. మరి నువ్వేం ఫీల్ అవ్వవు కదా? నేను ఏం ఫీల్ అవ్వను. చూసావా, నీకే ఫీలింగ్ రావట్లేదు. బికాస్ యూ నాట్ ఇన్ లవ్ విత్ మీ. ఇది నా ఎమోషన్. ఇప్పుడు కూడా నీకే ఫీలింగ్స్ రావట్లేదు. కానీ బ్రీతింగ్ ఏంటి హెవీగా ఉంది? కోపమేమో, ఎమోషన్ ఏమో. కోపమా ఎమోషనా ఎలా తెలుస్తుంది? దీన్ని టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. నీకు విషయం తెలుసా దివ్య? అమ్మాయిల్లో ఎమోషన్ పెరిగితే వాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగిపోతాయంట. దీన్ని టెస్ట్ చేస్తే ఇప్పుడు నీకుంది కోపమా ఎమోషనా తెలిసిపోతుంది. లెట్స్ టెస్ట్ దిస్ ఇన్ ద ల్యాబ్. నువ్వు స్నానం చేసి వచ్చాయి, నేను వెయిట్ చేస్తాను. యాక్చువల్గా దివ్య ఇంకో ఎమోషన్ ఒకటి మిగిలిపోయింది, అది నీతో.